స్త్రీ అంటే చులకనగా చూసి స్థాయి నుంచి చాకచక్యంగా పరిస్థితులను ఎదుర్కొనే స్థాయి పెరిగింది. స్త్రీ అంటే సెన్సిటివ్ ఉమెన్ నుంచి స్ట్రాంగ్ ఉమెన్ గా మారింది. స్త్రీ అంటే డిపెండెంట్ ఉమెన్ నుంచి ఇండిపెండెంట్ ఉమెన్ గా మారింది. స్త్రీ అంటే అందం అనుకునే స్థాయి నుంచి స్త్రీ అంటే అంతులేని శక్తి అన్న స్థాయి పెరిగింది. స్త్రీ అంటే ఏమి చేయగలదు అన్న స్థాయి నుంచి అమ్మో ఏమైనా చేయగలదు అన్న స్థాయి పెరిగింది. స్త్రీ అంటే వెనకే ఉండాలి అనే నాటి నుంచి వెనక్కి నెట్టే స్థాయి పెరిగింది. స్త్రీ అంటే తోలి బొమ్మ మనం ఎలా ఆడితే అలా ఆడుతుంది అన్న స్థాయి నుంచి ఏ శిల్పి చెక్కలేని శిల్పిగా మారింది. స్త్రీ అంటే శక్తి స్వరూపిణే కాదు, శాంతి స్వరూపిణి కూడా. అందుకే సాక్షాత్తు మహాశివుడు గంగాదేవిని తన శిరస్సు పైన నిలుపుకున్నాడు. చివరిగా స్త్రీ అంటే ఏంటి అని నన్ను అడిగితే నేను ఇలా చెబుతాను. శక్తివి నీవే, మహాశక్తివి నీవే, పరాశక్తివి నీవే, జననం నీవే, గమనం నీవే, సృష్టివి నీవే, సృష్టికర్తవు నీవే, కర్మము నీవే, క్రియవు నీవే, ఈ జగమంతా నీవే, ఈ జగన్నాటకం నీవే. స్త్రీ లేకపోతే సృష్టే లేదు, స్త్రీ లేకపోతే మానవుడి పుట్టికే లేదు, స్త్రీ లేకపోతే చివరికి భగవంతుడు కూడా లేడు. అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక మహాలక్ష్మిని సృష్టించాడు. ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా, ఒక ఇల్లాలుగా. చివరిగా స్త్రీ వెనక్కి నడిస్తే విజయం, స్త్రీ వెనుకుండి నడిపిస్తే జీవితం. అదే స్త్రీ ముందు నడిస్తే